చేసుకున్నారు, రక్తగాయాలు చేశారు, చొక్కా దించారు. ఇటువంటి అవమానాలు ఎన్ని పడ్డప్పటికీ, మీరు ఇలాంటి దౌర్జన్యాలు ఎన్ని చేసినప్పటికీ ఈ యొక్క 5 డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ దీక్షను ఆపడం కుదరదు. దయచేసి శాంతియుతంగా ఉండండి. దయచేసి ఆవేశానికి గురి కావద్దండి. దయచేసి పోలీసు వారి కార్యకర్తల్ని కొట్టడం సరికాదు. పోలీసు అధికారులు ప్రతి ఒక్కటి వీడియో రికార్డ్ అవుతుంది, ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోండి, పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మెడ పట్టుకుని చుట్టు పట్టుకుని లాగేస్తున్నారు. ఒక గొప్ప సామాజిక వర్గాన్ని చేయగలరా? ఈ టీడీపీ కార్యకర్తలు చేయగలరా? మీకంత ధైర్యం ఉందా? కనీసం పొంగనూరులో ఇంటిరెడ్డి రామచంద్రారెడ్డి పుత్రరత్న మిథున్ రెడ్డి పైన మర్డర్ కేసు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వానికి ఛార్జ్ షీట్ ఫైల్ చేసే దమ్ము లేదు. కానీ ఈ రోజు బీజేపీ గొంతు పట్టుకుని, బీజేపీ చుట్టుపట్టుకొని తీసుకెళ్తున్నారు. ఇటువంటి దౌర్జన్యాలను ఖండించడం కోసమే, ఇటువంటి అన్యాయాల నుంచి ప్రజల్ని కాపాడడం కోసమే ఈరోజు మనందరి కోసం రక్షణ చట్టం రావాలని రామచంద్ర యాదవ్ గారి ఆమెను నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఇక్కడే మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఈ సభా ప్రాంగణం ముందరే సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. మీ యొక్క ఈ దౌర్జన్యాలు పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మహిళా పోలీసులు లేకుండా దౌర్జన్యంగా వస్త్రాలు పట్టుకొని లాక్క తీసుకెళ్లడం, అరెస్టు చేయడం, ఇది ఎంతవరకు న్యాయం? పోలీసులు ఆలోచించాలి. ఇటువంటి దయచేసి ఇటువంటి చర్యలకు పాల్పడితే పోలీసు అధికారులు తప్పనిసరిగా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డిపార్ట్మెంట్ వారికి మేము శత్రువులు కాదు. టీడీపీ కొంతమంది గూండాలు రెచ్చగొట్టి మా కార్యకర్తలు పెట్టారు. మేము పోలీసులు ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు కానీ మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద లాఠీ చార్జ్ చేస్తే, ఒంటి మీద కాకి పట్టుకొని చెప్పి చేస్తే మిమ్మల్ని మేము ఏం చేయకపోయినా చట్ట ప్రకారంగా హైకోర్టు, సుప్రీంకోర్టు ఉంటుందో మీకు చూపిస్తాం. మీకు దయచేసి సోదరులారా ఒక్కసారి ఆవేశం పడకండి. ఈ కూటమి ప్రభుత్వం దగ్గర పడ్డే రోజులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోతున్నారా? మీరు 11 సీట్లు ఎమ్మెల్యేలు ఇచ్చారు ప్రజలు, ఇంకా మీకు బుద్ధి రాలేదు. బీసీలకు మేము ఇచ్చేస్తామని మాయ మాటలు చెప్పి ఈ రోజు తాలి బంగ్లాలో పడుకుని నువ్వు మా రామచంద్ర యాదవ్ గారికి సంఘీభావం తెలియజేయలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమనుందా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం. మరి రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత గారు, మీరు హోమ్ మినిస్టర్ ఉన్న కాడి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేడ పెట్టారు. మీరు ఎక్కడ ఏం జరిగినా పట్టించుకోరు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా మీది పాకరాపల్లి నియోజకవర్గం వహిస్తున్నారు. ఇంత దారుణంగా హోమ్ మినిస్టర్ని ఎక్కడా చూడలేదు. పోలీసు వారు దయచేసి రెచ్చగొట్టకండి. 10 మందిని మా కార్యకర్తను అరెస్ట్ చేశారు, ఇమీడియట్గా రిలీజ్ చేయండి. సోదరులారా, మా ఆవిషాన్ని, మా ఓర్పుని మీరు ఇచ్చేది దయచేసి. ఇదే ధర్నా కంటిన్యూ అవుతుంది. మా నాయకుడికి ఏమైనా అవుతే మాత్రం రాష్ట్రం ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తేనే ధర్నానా? టీడీపీ పార్టీ ధర్నాలు చేస్తే ధర్నానా? బీసీలుగా హక్కు లేదా? బీసీలు పుట్టడం మీరు చేసిన పాపమా? ఒకసారి ఆలోచన చేయండి. మేము ఎవరిని ఒప్పుకోలేదు. మా హక్కుల కోసం అవసరం అంటే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఉదయం నుండి ఒక్క రామచంద్ర గారు ఆమరణ కాదు, 50 మంది మహిళలు, 50 మంది జెంట్స్ అందరూ కూడా ఆమరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరం అవుతే ఈ 50 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది అయినా సరే రామచంద్ర యాదవ్ కుటుంబం కోసం, రామచంద్ర యాదవ్ నాయకత్వం కోసం సాధన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు పరిస్థితిలో ఉన్నాడు. ఆయన తరపున మరి మీకు ప్రత్యేకంగా చెప్పబడున్నాడు. మీరు వాళ్ళని కనుక విడుదల చేయకపోతే వాళ్ళని ఏ విధమైనటువంటి ఇబ్బంది గురి చేసినా కూడా
కానీ ఈ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం మిగతా పార్టీలన్నీ ఏమైనా